పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 11వ తారీఖు నుండి వరుసగా బీజేపీ నాయకత్వం మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారిని కించపరిచే విధంగా మరిని ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నికలప్పటి నుండి ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు 400 పార్ అని మరి 230కే పరిమితమైనరో ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటం దేశ భద్రత గురించి కానీ సెక్యులరిజం గురించి కానీ మరి ఏదైతే పాదయాత్ర చేసిండో కశ్మీర్ టు కన్యాకుమారి టు కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కానీ ఇవన్నీ చేసిన తర్వాత రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ ప్రజల యొక్క గౌరవం ఇవాళ బీజేపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మా నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను ఇది దేశ భద్రతకు సంబంధించింది. తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన పార్లమెంటు మరి ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే ఈ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ ఎవరైతే ఈ నాయకులు ఒక 5గురు నాయకులు మాట్లాడిండ్రు వీళ్ళంతా కూడా బీజేపీ శివసేన వాళ్ళే. సో వీళ్ళు మాట్లాడిన వాళ్ళను మరి తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళ డిఫరెంట్ అంటే వాళ్ళ క్రైమ్ని బట్టి సెక్షన్లు పెట్టి మరి వాళ్ళను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ స్పెషల్గా మన నిజామాబాద్ కరీంనగర్ 2 జిల్లాలకు సంబంధించి దగ్గర 15 లక్షల మంది మన మొత్తం తెలంగాణలో గల్ఫ్లో ఉన్నారు. మన మొత్తం తెలంగాణలో 15 లక్షల మంది వాళ్ళ భార్యా పిల్లలను వదిలి ఒంటరి జీవితం గడుపుతూ పొట్టకూటి కొరకు ఉద్యోగం లేక మరి ఇంకా వేరే కారణాలు ఆర్థిక ఇబ్బందులతో ఇవాళ దుబాయ్లో గల్ఫ్లో డిఫరెంట్ కంట్రీలలో బతుకుతూ ఉన్నారు. మన ఇమిగ్రెంట్స్ ఎవరైతే మైగ్రేషన్ పోయి అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఏంటంటే గల్ఫ్ బాధితులు కార్మికుల కింద మేము గుర్తించాం మా ప్రభుత్వం. దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి కరీంనగర్ జిల్లా నుండి అత్యధికులు ఉన్నారు. ఒక 60% 2 జిల్లాల వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పోయి పాపం ఇక్కడ ఈ ఇమిగ్రెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా పోయే వాళ్ళలాగా మనం చదువుకోవడానికి పోవడమో లేకుంటే చదువుకున్నటువంటి ఇంజనీర్లు డాక్టర్లు అంటే ఈ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గ్రూప్ కాదు, వీళ్ళు స్కిల్డ్ గ్రూప్ కాదు. వీళ్ళంతా కూడా పాపం సెమీ స్కిల్డ్ అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్ లేకుంటే 4th క్లాస్ లాగా అంటే కొంచెం లేబర్ గ్రూప్ అన్నట్టు పాపం చదువు తక్కువ ఉండి సెమీ స్కిల్డ్ పీపుల్ అండ్ లేబర్ పీపుల్ వీళ్ళు. అయితే వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని గురించి మేము ఎన్నికలలో మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. ఎన్నికలు ఎప్పుడైతే మనకు డిసెంబర్ 23లో ఎన్నికలు అయినాయో అసెంబ్లీ ఎన్నికలు దాంట్లో మేము ఎజెండాలు కూడా పెట్టినాం. గల్ఫ్ బాధితుల కొరకు మేము సపరేట్గా ఒక బోర్డు పెట్టి దాన్ని వీళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి. అయితే సో మన జిల్లాలో నాకు తెలిసి దగ్గర 70-80 వేల మంది కుటుంబాలు నేను చెప్పేది వీళ్ళందరూ కుటుంబాలు. అంటే ఒక వ్యక్తికి ఇక్కడ నుండి కుటుంబం అంటే భార్య పిల్లలను వదిలిపోయిందంటే ఈ కుటుంబం మొత్తం ఆయన గురించి సఫర్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది మన మీద. ఎందుకు గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఏ కారణంతోనైనా కానీ చనిపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవోలో ఉంది అది ఎప్పటి నుండి ఇస్తాము అంటే మా ప్రభుత్వం 7వ తారీఖు డిసెంబర్ 23న వచ్చింది. 7th డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతమంది అని ఉండని ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారము దగ్గర 150 మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ అంటే ఈ మేము చెప్పిన 14 కంట్రీలు 14 కంట్రీల నుండి 150 మంది శవాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా కుటుంబానికి
5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాం మేము. గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలు వినడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడానికి కానీ వాళ్ళు రిటర్న్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ గల్ఫ్ బాధితుల యొక్క సమస్యలు వినడానికి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అక్కడ సపరేట్గా టేబుల్ వేసి ప్రవాసీ ప్రజావాణి పేరు మీద అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం శుక్రవారము ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కాకుండా గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా ఏదైనా చనిపోవచ్చు, ఏదైనా కారణం వాళ్ళ పిల్లలకు ఉచితంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి వరకు వాళ్ళకు అవసరం ఉంటే రిజర్వేషన్ కూడా కల్పించి స్పెషల్గా వాళ్ళకంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్కూళ్ళలో చదివించాలని చెప్పి ఈ జీవోలో ఇచ్చిరు. అది కాకుండా ఇంకోటి గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అంటే స్టడీ చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది.